ప్రేమించిన అమ్మాయి మోసం చేసింది, కుటుంబాన్ని నాశనం చేశారు. ద్వేషిస్తూనే ప్రేమిస్తున్న ఒక యువకుడు, ప్రేమను చూపించలేక ద్వేషాన్ని నటించే ఒక ఉన్నత కుటుంబానికి చెందిన అమ్మాయి. అవమానానికి ప్రతీకారం ఒకటే లక్ష్యం. ఐఏఎస్ ఆఫీసర్గా తిరిగి వచ్చి ప్రతీకారం తీర్చుకున్న సామాన్యుడి కథే టుక్రా కే మేరే ప్యార్. 19 ఎపిసోడ్ అనే వెబ్ సిరీస్ జీ హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే, ఉత్తరప్రదేశ్లోని సితార్పూర్ జిల్లాలో జరిగే ఈ కథలో ప్రధాన పాత్రలో కుల్దీప్ కుమార్గా ధవల్ ఠాకూర్ మరియు సాన్విక చౌహాన్గా సంచితా బసు కనిపిస్తారు. కుల్దీప్ ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన సాదాసీదా యువకుడు. అయితే అతనిలో ఒక ప్రత్యేకమైన లక్షణం అతని ప్రతిభ, అతని ధైర్యం. అదే సమయంలో సాన్విక ఒక ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయి. అయితే వీరి ప్రేమ కథ ఒక మధురమైన ప్రేమ కథ కాదు, అసలు కథ అప్పుడే మొదలవుతుంది. కుల్దీప్, సాన్విక ఇద్దరు కలుసుకోవడం, ప్రేమలో పడడం చాలా సింపుల్గా జరుగుతుంది. కానీ ఈ లవ్ స్టోరీలో పెద్ద అడ్డంకి సాన్విక కుటుంబం. సాన్విక తండ్రి మనోహర్ చౌహాన్ ఒక రాజకీయంగా బలమైన వ్యక్తి. ఆయన ఈ ప్రేమను వ్యతిరేకిస్తూ కుల్దీప్ని అవమానించి అతని కుటుంబాన్ని హింసిస్తాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, సాన్వికనే కుల్దీప్ను మోసం చేస్తుంది. ఈ హింస, అవమానం కారణంగా కుల్దీప్ చెల్లెలు సిమ్మి ఆత్మహత్య చేసుకుంటుంది. ప్రేమలో మోసమైన కుల్దీప్ తన జీవితాన్ని మళ్ళీ మొదలు పెడతాడు. తన కుటుంబాన్ని పోషించేందుకు ఆటో డ్రైవర్గా మారుతాడు. అంతేకాకుండా అతను ఐఏఎస్ కావాలని నిర్ణయించుకుంటాడు. బాగా కష్టపడి యూపీఎస్సీ పరీక్షలో టాప్ ర్యాంక్ సాధిస్తాడు. ఇతను ఇంటర్వ్యూకి వెళ్ళే రోజునే కుల్దీప్ తల్లి రోడ్డు ప్రమాదంలో గాయపడుతుంది. కుల్దీప్ ఐఏఎస్గా సెలెక్ట్ అయిన రోజున కుల్దీప్ తల్లి మరణిస్తుంది. కుల్దీప్ ఐఏఎస్ అయిన తర్వాత ఉత్తరప్రదేశ్లోని సితార్పూర్కు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్గా వస్తాడు. తనను మోసం చేసిన సాన్విక మరియు అవమానించి హింసించిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని కుల్దీప్ నిర్ణయించుకుంటాడు. ఒక వ్యూహం ప్రకారం చౌహాన్ కుటుంబం అక్రమ వ్యాపారాలను బయటపెట్టడం ద్వారా వారికి తీవ్ర నష్టం కలిగిస్తాడు. తర్వాత చౌహాన్ కుటుంబం నాశనం అవుతుంది. మనోహర్ చౌహాన్ జైల్లో మరణిస్తాడు. సాన్విక భర్తని హత్య చేస్తారు. అప్పుడే కుల్దీప్కి సాన్వి కోసం ఒక నిజం తెలుస్తుంది. తను ఐఏఎస్ కావడానికి సాన్విక సహాయం చేసిందని, తనను మోసం చేయలేదని, సాన్విక కుటుంబం వల్లే అలా చేయవలసి వచ్చిందని తెలుసుకుంటాడు. కానీ అప్పటి నుండి సాన్వి నిజంగానే కుల్దీప్ని ద్వేషిస్తుంది. యాక్టర్ పర్ఫార్మెన్స్: ధవల్ ఠాకూర్ కుల్దీప్ పాత్రలో. హీరోగా ధవల్ ఠాకూర్ మంచి ఎమోషనల్గా నటించారు. ప్రేమలో మోసపోయిన బాధను, ప్రతీకార కోణాన్ని బాగా చూపించారు. సంచితా బాసు సాన్విక పాత్రలో. హీరోయిన్గా సంచితా బాసు కూడా బాగా నటించారు. ఆమె పాత్రలో కొంత నెగిటివ్ షేడ్స్ ఉంటుంది. అనిరుద్ధ్ తావే దుష్యంత్ పాత్రలో. అనిరుద్ధ్ నటన చాలా పవర్ఫుల్గా ఉంటుంది. కథలో అతని రోలు చాలా ఇంపార్టెంట్. సుశీల్ పాండే గెండరల్ పాత్రలో. సపోర్టింగ్ క్యారెక్టర్లో సుశీల్ పాండే నటన కూడా చాలా బాగుంటుంది. టెక్నికల్ డీటెయిల్స్: దర్శకత్వం: ఈ వెబ్ సిరీస్ను శ్రద్ధాపాస్ జయరాజ్ డైరెక్ట్ చేశారు. కథ నెమ్మదిగా ఉన్నప్పటికీ ఎమోషనల్గా ఉంటుంది. సినిమాటోగ్రఫీ: కెమెరా పనితనం చాలా బాగుంది. ముఖ్యంగా రాత్రిపూట సీన్స్, ఎమోషనల్ సీన్స్ చాలా న్యాచురల్గా ఉన్నాయి. నేపథ్య సంగీతం: బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ముఖ్యంగా సీరియస్ సీన్స్కి చాలా సూట్ అయింది. మొత్తానికి టుక్రా కే మేరే ప్యార్ ప్రేమ, మోసం, ప్రతీకారం కలిపిన స్టోరీ. నటుల పర్ఫార్మెన్స్ బాగుంది. స్క్రీన్ ప్లే కొంచెం నెమ్మదిగా అనిపించిన ఎమోషన్ సీన్స్ బలంగా ఉన్నాయి. మీరు లవ్ అండ్ రివెంజ్ స్టోరీలని ఇష్టపడితే దీనిని ఓసారి చూడవచ్చు. మీకు ఈ వెబ్ సిరీస్ నచ్చిందా? మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. మరిన్ని సినిమాలు, వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి.